కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మరణాలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ శవాలు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దొరికాయి. మృతి చెందిన వారిలో ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్ ఉండడం జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ముగ్గురి శవాలు ఒకే చెరువులో ఎలా దొరికాయి? చెరువు దగ్గరకు వారు ఎందుకు వెళ్లారు? అసలు కారణం ఏంటి? మృతుల బంధువులేమంటున్నారు? కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు స్టేషన్ ఎస్ఐ సాయి కుమార్, అదే జిల్లాలోని బీబీపేట స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో లభించాయి. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చెరువులో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికి తీయడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి? చెరువు దగ్గరకు ఎందుకు వెళ్లారు? ముగ్గురు చెరువులో విగత జీవులుగా మారడం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలు మృతుల బంధువులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ను వేధిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించగా గురువారం ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. అసలు ఈ ముగ్గురు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ముగ్గురిలో ఎవరైనా ఒకరు చెరువులో దూకితే కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు చనిపోయారా, లేక ముగ్గురు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనేది ఇంకా తెలియలేదు. ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. మహిళా కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైనా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులను అడిగారు. స్టేషన్ నుంచి శృతి ఎప్పుడో వెళ్లిపోయినట్టు తోటి పోలీసులు చెప్పడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీసిన అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ప్రాంతాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ సందర్శించారు. పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముగ్గురు మిస్సింగ్ అయినప్పటి నుంచి విచారణ చేపట్టామని, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నామని చెప్పారు. ఎస్ఐ సాయి కుమార్ జేబులో సెల్ ఫోన్ గుర్తించామని తెలిపారు. ముగ్గురి మరణంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ముగ్గురి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ముగ్గురిలో ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకునేంత పెరికివారు కాదని వారి బంధువులు అంటున్నారు. ప్రతి ఒక్కరి బంధువులు మిగిలిన ఇద్దరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ముగ్గురి అనుమానాస్పద మరణాలు పెద్ద మిస్టరీగా మారాయి. పోలీసుల మరణాలు ఆ శాఖకే సవాల్ విసురుతున్నాయి.